లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ పచ్చనిపప్పు మంచినపప్పు వేసుకుంటాము. దోరగా వేయించుకున్నాం పప్పుల పొడికి. దోరగా వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి పప్పులన్నీ వేయించుకున్నాము. ఎగింది కదా, ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని కందిపప్పు వేయించుకుందాము. లో ఫ్లేమ్లోనే వేయించుకుందాము. ఇది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మన జాబ్కి వెళ్ళే కందిపప్పు కూడా దోరగా అయిపోయింది కదా, ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. అన్నీ ఈక్వల్గానే తీసుకున్నానండి. ఎర్ర కందిపప్పు మాత్రం కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇది కూడా కమ్మటి ఉద్దిపప్పు అంటే సపరేట్గా వేయించితే మాడిపోకుండా ఉంటుంది. కలబెడుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. ఉద్దిపప్పు అయితే చాలా కమ్మగా వాసన వస్తుంది, అలానే నవ్వలేవాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. దీన్ని కూడా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. తీసుకున్నా, మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. దాట్ ఈజ్ యువర్ విష్. దీన్ని కూడా దోరగా వేయించుకున్నాము. ఎర్ర కందిపప్పు ఏగే ఉదిగి కలర్ చేంజ్ అయిపోయింది, రెడ్గా ఉన్న కలరు. ధనియాలు వేసి దీన్ని కూడా వేయించుకుంటాం. తెల్లగడ్డ కూడా వేసేస్తాను. చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి ఒక 3 స్పూన్ నువ్వులు తీసుకున్నాం. ఇది ఒక 2 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇది ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది. కాల్షియం ఉంటుంది, అందుకే ఆడపిల్లలకి అందరూ ఇది నువ్వులు ఉంటుంది చేసుకొని తింటే చాలా మంచిది. కాబట్టి నేను కర్రీలో మోస్ట్లీ ఎండుమిర్చి, కాస్త చింతపండు వేడెక్కడానికి. నేను మామూలుగా చింతపండు వేయను, ఈసారి చింతపండు వేసి ట్రై చేస్తున్నాను. దీంతోపాటు కర్రీ లీవ్స్ కూడా వేసేస్తున్నాను. జస్ట్ ఊరికే వేడెక్కితే చాలు. ఎండుమిర్చి అయితే ఒక 12-13 వేసుకున్నాను నేను. మంచిగానే కారం బట్టి నేను కొంచెం కారంగానే తింటాను, కారంగా నెయ్యి వేసుకొని తింటాను. కర్రీ లీవ్స్ కూడా మనం అన్నిట్లో యాడ్ చేసుకోవచ్చు, ఇలా చట్నీలో, కారం చట్నీలో కూడా. మామూలుగా పిల్లలు అయితే దాన్ని తీసి సపరేట్గా పెట్టేస్తారు కదా, ఆ అవసరం ఉండదు. ఇలా వేసి పొడి చేసేస్తే దోశకి, ఇడ్లీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పప్పులన్నీ వేసేస్తాం కదా, వేసేస్తాము. ఇప్పుడు మనం మిక్సీకి వేసేస్తాము. ఆరాలేదు, కాసేపు ఆరినాక మళ్ళీ వేసుకుందాము. ఒక 10 మినిట్స్ వదిలేద్దాం ఇలానే. పొడి రెడీ అయిపోయింది. దీంట్లో సాల్ట్ వేసేది చెప్పడం మర్చిపోయినా, సాల్ట్ వేసి తెల్లగడ్డ వేసి పొడి చేసేసాను. చాలా రైస్కి అన్నిటికీ తినచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేయడానికి.